హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ముతంజన్ అండి. దీన్ని ముజాఫల్ అని కూడా అంటారు. చక్కెర పొంగలి అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా గోడంబి, ఎండు ద్రాక్ష, యాలక్కలు, ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుందామండి, కోవా, మిల్క్ మేడ్, నెయ్యి, అర్ధ లీటర్ పాలు, అర్ధ కేజీ చక్కెర, ఒక పావు కిలో బాస్మతి రైస్ని ఇలా మెత్తగా ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద ఇలా మనము ఉడికించుకున్న రైస్ని వేసి ఇందులో పాలు కూడా వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది ఒక పొంగు వచ్చే వరకు దీన్ని బాగా ఉడికించుకుందాం. చూడండి, పాలు ఇలానే రైస్లో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పాలల్లో ఇంత బాగా ఇది ఒక పొంగు వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి మనము చక్కెర కూడా వేసేసుకుందాము. చూడండి, పావు కిలో బాస్మతి రైస్, అర్ధ లీటర్ పాలు వేసుకున్నాము. ఇప్పుడు అర్ధ కిలో చక్కెర కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. చక్కెర బాగా మెల్ట్ అయ్యే వరకు ఇది నీళ్ళగా అవుతుందండి. అప్పటి వరకు దీన్ని కుక్ చేసుకుందాము. చూడండి, ఇది ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు దీనికి కొద్దిగా మనము ఎల్లో కలర్ యాడ్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగా పొంగు వస్తుందో. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉండాలండి రైస్, మరి ఎక్కువగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము కోవా, మిల్క్ మేడ్ని కూడా వేసుకుంటున్నాము. వేసిన తర్వాత మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కోవాని బాగా ఇందులో మిక్స్ అయ్యే విధంగా మనము ఇలా, ఇదైతే బాగా కుక్ అయిందండి. ఇందులోకి యాలక్కల పొడి కూడా వేసేసి మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా బాగా పొంగు అయితే రావాలండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని మనము పోపు వేసుకుందామండి. పక్కకు పెట్టేసుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకున్నానండి. ఇందులోకి మనము గోడంబి వేసేసుకుందాం. ఇందులోకి ఎండు ద్రాక్షలు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము స్వీట్ వేసి, చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి మనకి ముతంజన్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.